ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. యా రాబిన్హుడ్ స్ట్రాటజీ యూస్ చేసుకుని చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అయితే రావడం జరిగింది. అందులో చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఒకప్పటి రోజులు చూస్తుంటే 2 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఉంటాయి. ఇప్పటి కాలంలో మనం చూస్తుంటే 20 కోట్ల మందికి చేరిందనమాట ఈ యొక్క నెంబర్. కానీ రీసెంట్ టైమ్స్లో నేను ఒక స్టాటిస్టిక్స్ ఇప్పుడు చదువుతాను, లేటెస్ట్ న్యూస్ అనమాట, ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు. సో చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ నుంచి చాలా మంది కూడాను యాక్టివ్ యూజర్స్ అందరూ కూడాను బయటకు వచ్చేస్తున్నారు అనమాట, ఎగ్జిట్ అయిపోతున్నారు. ఎందుకని చెప్పి ఇవాళ మనతో చెప్పడానికి గిరిబాబు గారు ఉన్నారు. సో బిఫోర్ దట్ అసలు ఏ బ్రోకింగ్ కంపెనీస్లో ఎవరైతే ఎగ్జిట్ అయ్యారో ఆ యొక్క కంపెనీస్ లిస్ట్ చెప్తాను, చూడండి, షాక్ అవుతారు. సో నెంబర్ 1 చూస్తున్నట్లయితే గ్రోలో నుంచి ఆల్మోస్ట్ 6 లక్షల మంది యాక్టివ్ యూజర్స్ డ్రాప్ అయ్యారట. అదేవిధంగా జెరోదా నుంచి 5.5 lakh మెంబర్స్, అండ్ ఏంజల్ 1 నుంచి 4.5 lakh, అండ్ అప్స్టాక్స్ నుంచి 3 lakh. మరి ఈ యొక్క స్టాటిస్టిక్స్ చూసినట్టయితే చాలా షాకింగ్గానే అనిపిస్తుంది. సో లక్షల్లోనే చాలా మంది డ్రాప్ అవుతూ ఉన్నారు. మరి ఎటువంటి వాటిలో పెట్టుబడి పెట్టుకోవాలి, మళ్ళీ అగైన్ ట్రెడిషనల్కి రావాల్సి ఉంటుందా? సో వీటికి సంబంధించి మరింత సమాచారం మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో లెట్స్ ఆస్క్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్. క్వశ్చన్ విన్నారు కదా, సో బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. సో అంతమంది నెంబర్స్, అంతమంది యాక్టివ్ యూజర్స్ ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు అంటే ఏమంటారు? నాకు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ 2021 ఆ టైంలో కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ఐపీఓస్ హ్యూజ్ గా వచ్చాయి మార్కెట్ లోకి. వారానికి 2-3 వచ్చేవి. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఐపీఓస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మనీ కూడా మార్కెట్ నుంచి జనరేట్ అయింది. ఆ టైంలో మీకు ఈ ఐపీఓస్ మీద వీడియోస్ విపరీతంగా వచ్చేవి. ఐపీఓస్ మీద ఆ వీడియో చేసే వాళ్ళు కామెంట్స్ ఇచ్చేవాళ్ళు, చేయాలా వద్దా, ఈ ఐపీఓ ఇన్వెస్ట్ చేయాలా వద్దా ఇలా అని. ఇక దాంతో ఐపీఓస్ ఇన్వెస్ట్ చేయడం కోసము ఒక ఫ్యామిలీలో సెల్ఫ్ తన పేరు మీద, వైఫ్ పేరు మీద, మదర్ పేరు మీద, ఫాదర్ పేరు మీద ఒక కంపెనీలో, మళ్ళీ సేమ్ నలుగురు పేరు మీద ఇంకో కంపెనీలో, ఇంకో పేరు మీద ఇంకో కంపెనీలో, ఇట్లా విపరీతంగా ఐపీఎస్ కోసం ఓపెన్ చేసి ఐపీఎస్ అప్లై చేయడము. ఇక ఐపీఎస్ అప్లై చేయగానే లిస్టింగ్ గెయిన్స్ వచ్చేస్తాయి, డబల్ అవ్వడము, పెరగడం, రకరకాలు వస్తాయి, తీసుకోవడము. అయితే ఒక దగ్గర నేను కొన్ని కామెంట్స్ చూశాను. ఇక వాళ్ళు ఏంటంటే ఆ యాంకర్ తో, అదే ఎవరైతే వీడియో చేసే వాళ్ళు చెప్తుండ్రు, అన్న థ్యాంక్స్ అన్న, మీరు చెప్పినట్టుగా నేను ఐపీఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇది నా కెరియర్, ఇదిగా నాకు వస్తున్నాయి డబ్బులు, నేను అమ్మేస్తున్నా, నాకు లాభం వస్తుంది, నేను డబ్బులు తీసుకుంటున్నా, మంచిగా మీరు చెప్పినట్టుగా ఇదే కెరియర్, మా నాన్న కూడా ఉద్యోగం అనేసి ఇదే చేస్తున్నాడు, మేము మంచి సంపాదించుకుంటున్నాం. ఇది వాళ్ళ కామెంట్స్. అయితే ఈ సీజన్ ఎంతవరకు వచ్చింది? కరెక్ట్ గా 2021 లో స్టార్ట్ అయ్యి 22 మిడ్, అంటే రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చే వరకు, అంటే 22 మేలో మార్కెట్స్ బాగా పడ్డాయి. అప్పటిదాకా అందరు వచ్చారు. అంటే ఈ ఐపీఎస్ కూడా మార్కెట్ మంచిగా పచ్చగా కలకలాడుతున్నప్పుడే వస్తాయి డబ్బులు తీసుకుపోవడానికి. మార్కెట్ డౌన్ ఉంటే మనం పెట్టము, వాళ్ళు రారు తీసుకుపోవడానికి. ఇది క్లియర్ కదా. సో మార్కెట్స్ పచ్చగా ఉన్నాయి, మార్కెట్స్ లోకి ఐపీఎస్ చాలా వస్తున్నాయంటే ఇంకా డబ్బులు తీసుకోవడానికి రెడీగా వస్తున్నారు అర్థం. అది సో డబ్బులు తీసుకోవడానికి వస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా అవ్వాలి. బట్ అది వదిలేసి ఐపీఎస్ఏ మా యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అని మర్చిపోయి ఐపీఎస్ఏ మా యొక్క లైఫ్ కెరియర్ స్ట్రాటజీ అని అలా స్టార్ట్ చేసిన డిమాట్ అకౌంట్స్ ఇవన్నీ. మీరు చెప్పారు కదా 2 crores, అది బిఫోర్ కోవిడ్ దేర్ ఆర్ 2 crores డిమాట్ అకౌంట్స్ ఇన్ ఇండియా. పోస్ట్ కోవిడ్ అంటే 2020 నుంచి 2024 వరకు అలా మొదటి 2 కోట్లు రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. సో 22 కోట్ల నుంచి 20 కోట్లకు వెళ్ళడానికి జస్ట్ 3-4 years. అంటే ఎన్ని డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినా అర్థం చేసుకోండి. ఒక కుటుంబం స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా బోల్డ్ అని వచ్చేసాయి. కుటుంబంలో 4 మనుషులు ఉంటే 16 డిమాట్ అకౌంట్లు. వాళ్ళందరూ వెళ్ళిపోయింది అంతా. ఎందుకంటే అక్కడ యాక్టివ్ యూజర్స్ వాళ్ళు యాక్టివ్ గా ఐపీఎల్ కోసం పెట్టుకున్నారు. అది ఐపీఓస్ మళ్ళీ రావడం, మార్కెట్ తగ్గిపోతే సో రీజన్ ఐపీఓస్ అంటారు ఇప్పుడు మొత్తానికి. వన్ ఆఫ్ ది రీజన్. రెండోది ఈ మధ్య స్కామ్స్ కూడా మనం 2020 నుంచి 2024 మార్కెట్ వన్ సైడ్ పెరిగింది కదా. ఇంకా ఏ పిచ్చి స్టాక్ కూడా ధర పెరగడం, కొనుక్కోవడం, అమ్మడం. ఇక నా అంత మొగోళ్ళు లేడు, నేను ఒక అనలిస్ట్ ని, నేను ఒక స్ట్రాటజిస్ట్ ని అనేసి ప్రతి ఒక్కరు చేసుకుంటూ పోవడం, అదంతా దూలదీరింది. ఇప్పుడు 24 ఆగస్ట్ నుంచి మార్కెట్ వన్ సైడ్ పడుతుందా, ఇప్పుడు డౌన్ వస్తుందా? అండ్ మార్కెట్ జర్నీ ఫ్రమ్ 2020 when Sensex was 25,000, 2024 August it touched 86,000. అంటే 25,000 సెన్సెక్స్ 86,000 దాకా వెళ్ళడం విత్ ఇన్ 4.5 years లో ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి
రాబోయే 10-15 సంవత్సరాల్లో సెన్సెక్స్ 2 లక్షల పైన టచ్ అవుద్ది, నో డౌట్ అందులో. కానీ ఈ జర్నీ చాలా డిఫరెంట్ గా ఉంటది. మొదటి 25,000 నుంచి 85,000 అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 3.5 టైమ్స్ 3.5 టైమ్స్ విత్ ఇన్ 4.5 years లో, షార్ట్ పీరియడ్ లో వెళ్ళిన జర్నీలో ఎవరైతే చూసారో ఇక వాళ్ళందరికీ డబ్బు సంపాదించడం అనేది జస్ట్ లైక్ దట్ ఒక కేక్ వాక్ అని ఫీలింగ్ వచ్చేసింది. అది కాదు అని ఇప్పుడు మనకు లాస్ట్ 1 year నుంచి అర్థమవుతుంది. అండ్ ఇది ఇంకా ముందు ముందు కూడా చాలా టఫ్ అవుతుంది, అంటే అంత ఈజీ కాదు. సో అదే ఈ పరిణామమే, దానివల్ల వాళ్ళ బిహేవియర్ ఇదంతా కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లాంగ్ టర్మ్ జర్నీ అనే విషయం మర్చిపోతున్నారు వీళ్ళందరూ. వీళ్ళకి ఓవర్ నైట్ రిటర్న్స్ కావాలి, ఇట్లా పెట్టగానే ఇట్లా పెరగాలి, జరుగుద్దా? కదా ఇక వాళ్ళే ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా. కనుక వీళ్ళు అల్టిమేట్ గా డబ్బులు పోగొట్టుకొని వెళ్ళిపోయే బ్యాచ్ ఇదంతా. మనకు సెబీ చెప్తుంది కదా క్లియర్ గా, అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 ఇన్వెస్టర్స్ ఇదర్ 90 ఉండే, ఇప్పుడు 91% పెరిగింది, 1% పెరిగింది. ఇప్పుడు 91% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ లూజింగ్ మనీ. ఆ రిమైనింగ్ 9% ఎవరైతే మనీ చేస్తున్నారో అందులో 7% మళ్ళీ ఇంకా ఆర్ నాట్ ఈవెన్ మేకింగ్ మోర్ దెన్ ఎఫ్డి రిటర్న్స్. తెలుసా, షాకింగ్ డేటా ఇది. మీరు కావాలంటే ఎన్ని గూగుల్ మరేంటి సార్ ఇలాంటి పరిస్థితుల మధ్య భయపడుతున్నారు? ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా వద్దంటారా? ట్రేడింగ్ ఇదంతా ట్రేడింగ్ స్పెక్యులేషన్, వీళ్ళు లాస్ అవుతారు ఎప్పుడు కూడా. ట్రేడింగ్ చేయొద్దు, స్పెక్యులేషన్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఏంటంటే ఓవర్ నైట్ కాలేదు, 40 సంవత్సరాల కృషి ఉంది దాని వెనక. మనం వచ్చి 4 రోజుల్లో నేను ఆయన పక్కన కూర్చుంటే కాదు కదా, ఇంపాసిబుల్. అదే ప్రాబ్లం ఇదంతా. వీళ్ళంతా కూడా షార్ట్ టర్మ్ రిటర్న్ చేసేసేవాళ్ళు వీళ్ళంతా, అది ఎప్పుడు జరగదు అది. సో కనుక మనం ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ కి ఏం అసైన్ అయి ఉంటుంది, టైం ఇవ్వాలి. ఇప్పుడు ఒక మాతృమూర్తి తన బాబుకి జన్మనివ్వాలంటే 9 నెలలు ఉండాలి. ఒక టెంక నాటితే మామిడి టెంక అది పెరిగి పెద్దదై మీకు పళ్ళు ఇవ్వాలంటే 7 సంవత్సరాలు దాన్ని మనం జాగ్రత్త కాపాడుకోవాలి. సో ప్రధానికి ఒక నిర్దిష్టమైన టైం ఉందా? ఇక్కడ ఇవ్వరు, ఓవర్ నైట్ రావాలి. BTST, బై టుడే సెల్ టుమారో. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కూడా, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. ఎందుకంటే మనకు డోపమైన్ ఉంటది కదా మనలో, హార్మోన్, అది కిక్ ఇస్తా ఉంటది మనకు. డబ్బులు వచ్చినది కిక్ ఇస్తా ఉంటది. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే పాలసీలు, ఇన్సూరెన్స్ ఇవన్నీ కిక్ ఇవ్వవు, లాంగ్ టర్మ్. సో ఎక్కువ మనకు అవి డబ్బులు ఫాస్ట్ గా రావాలి. ఫాస్ట్ డబ్బులు వస్తే 60,000 రావాల్సిన అంబులెన్స్ 30,000 వస్తుంది, 60,000 రావాల్సిన బీపీ డయాబెటిక్ 30,000 వస్తుంది కదా. ఇది ఫాస్ట్ గా సర్వీడ్ ఫాస్ట్ వస్తుంది. సో అల్టిమేట్ గా అలా ఫాస్ట్ చక్కర పడి పోగొట్టుకోవడమే. అలా పోగొట్టుకున్న వాళ్ళంతా కూడా మాకు వద్దురా బాబు ఈ జంజాలు పడలేదని డిమాట్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. సో ఆ బ్యాచ్ ఇదంతా. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు నష్టపోరు. ఇన్వెస్ట్మెంట్ విల్ నెవర్ డిచ్ యూ, నెవర్ చీట్ యూ. సో అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి, కూర్చోవాలి, టైం ఇవ్వాలి దానికి. అలా టైం ఇవ్వకపోతే జరగదు. ఆ టైం ఇవ్వని బ్యాచ్ ఇదంతా. సో ఇది మనం చూస్తూనే ఉంటాం, పెద్ద కొత్త కాదు ఇదంతా. మళ్ళీ మార్కెట్స్ పెరుగుతాయి, అరే పెరిగిపోతున్నాయి, మళ్ళీ వస్తారు. మళ్ళీ మార్కెట్ పెరిగాక మళ్ళీ అక్కడ చేతులు కాల్చుకుంటారు, మళ్ళీ కింద పడ్డాక అమ్మేస్తారు. సో ఇది జరిగేంత కాలం ఉంటూనే ఉంటారు ఇట్లా. సో సెబీ అందుకే ఇచ్చే స్టాటిస్టిక్స్ ఇదివరకు 90% ఇన్వెస్టర్స్ ఆర్ లూజర్ అయితే ఇప్పుడు 1% పెరిగింది. 91% ఆఫ్ ట్రేడర్స్ ఆర్ లూజర్స్. ఎనీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేయగానే పైన డిస్క్లైమర్ వచ్చేస్తుంది కదా. ఆ డిస్క్లైమర్ దీనికోసమే వచ్చింది. ఇందులో పెట్టిన వాళ్ళు 91% నష్టపోతున్నారు. సో స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్, ట్రేడింగ్ ఇస్ ఇంజూరియస్ టు వెల్త్. సో ఆ రిమైనింగ్ 9% లో కూడా ఇంకా 7% నాట్ ఈవెన్ బీటింగ్ ఎఫ్డి. ఓన్లీ 2% పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. అంటే 95% మంది 2% మందికి ఇచ్చిపోతున్నారు. ఇంత స్క్రూటినీ కావాలి వాళ్ళ ఇన్వెస్టింగ్. అంటే అర్థం ఏంటంటే ఎవరి దగ్గర అయితే పేషెన్స్ లేదో వాళ్ళందరూ పేషెన్స్ తో కూర్చొని వాళ్ళకి ఇచ్చిపోతున్నారు. స్టాక్ మార్కెట్ ఇస్ అ ప్లేస్ వేర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఇంపేషెన్స్ పర్సన్స్ టు పేషెన్స్ పర్సన్స్. అది 95% మంది కూర్చొని ఇది 2% కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెల్తీ అవుతారు. వాళ్ళు ఓపిక్ గా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకునేవాడు. వీళ్ళంతా ట్రేడర్స్, స్పెక్యులేషన్, ఎప్పటికీ డబ్బులు రావు. కనుక డేటా సర్ప్రైజే కాదు, ఇది సహజంగా జరుగుతుంది. దానికి వచ్చేవాళ్ళు చాలా మంది చూస్తుంటారు కదా. సో ఇక్కడ పెట్టా అక్కడ పెట్టా పెరగట్లే, అది చేయట్లేదు మొత్తం చేతి కాచుకొని వస్తూ ఉంటారు. సో అలా చేయొద్దు. సో డేటా అందరికి కొంచెం కనువిప్పు కలగాలి. సో మనము ఇక్కడ ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మన వెల్త్ క్రియేట్ చేసుకొని సంపద సృష్టించుకోవడానికి. సంపద సృష్టించాలంటే స్టాక్ మార్కెట్ మించిన ప్లేస్ లేదు ఇంకొకటి. బట్ అదే ప్లేస్ లో పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదొక విచిత్రమైన గేమ్ ఇదంతా. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా? మీకు గనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. దట్స్ ఇట్. సో మరి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తస్మాత్ జాగ్రత్త. సో ఈ థర్డ్ పార్టీస్ ఏవైతే యాప్స్ ఉన్నాయో వీటన్నింటి కూడా ప్రాపర్ స్టడీ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయని చెప్తున్నారు. 91% ఆఫ్ పీపుల్ లూజింగ్ మనీ ఇన్ ట్రేడింగ్ అనమాట. కాబట్టి మీరు సేఫ్ సైడ్గా ఫినాన్షియల్ మేనేజర్తో మాట్లాడుకొని వారి యొక్క డెసిషన్ తీసుకొని పెట్టుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.